హలో గైస్, నేనైతే మీ లైనింగ్స్ గేమ్ అని మన దీనిలో ఇండియన్ బైక్ గేమ్లోకి అయితే కొత్త అప్డేట్ వచ్చింది. ఆటో అయితే వచ్చింది, రిక్షానే కాదు చాలా అయితే వచ్చాయి. చూద్దాం మరి హీరో ఎట్లా ఉంటుందో. మళ్ళీ మన స్పాన్ పాయింట్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ న్యూ హౌస్ కార్డ్ వస్తుంది. ఇప్పుడు చాలా ఐటమ్స్ వచ్చాయి. జెట్ ప్యాక్, బోట్, ఈ రిక్షా అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూద్దాం మరి. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం రిక్షా. ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచి వాణ్ణి తప్పుడోళ్ళ. సరే గైస్, ఇప్పుడైతే మనం జాబ్లోకి దిగిపోదాం. ఇక్కడైతే ఒక మేడం ఉంది, వెళ్ళేదా కదా మేడం? ఆటో ఎక్కుతారా? ఆటో ఎక్కండి మేడం, ఫ్రీగానే మేడం. ఫస్ట్ సార్ ఆటో నడుపుతుంది, ఎక్కండి మేడం. ఎక్కడ ఎవరు ఆటో ఎక్కనంటూ లేను ఫ్రెండ్స్. చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నాకైతే ఒక మన పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు, అప్పు కట్టమంటే కట్టను, పోలీస్ స్టేషన్కి రా అని ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అప్పు తీసుకొని అప్పు ఇవ్వమంటేనే నన్నే పోలీస్ స్టేషన్ పిలుస్తారని అర్థం. వీళ్ళ సంగతి ఏందో వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి తెద్దాం. నా మీద కేసు ఎట్లా పెడతాను? నేనే ఇచ్చింది అప్పు, నా మీదనే పెడుతున్నా. వీళ్ళైతే మనల్ని చూసి కూడా ఏమంటలేరు. వీడు అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, అటు సైడ్ కూర్చొని ఉన్నాడు. నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. వీనికి ఉంటుంది హెడ్ షాట్. అప్పు తీసుకొని ఇవ్వమంటే ఇవ్వవా? కాల్చురా, నా ఆటోలు ఎక్కి తప్పించుకుంటా. మన ఆటోకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, అందరు వెనక పడుతుండ్రు. ఇద్దరు సరిగా అందరు ఎక్కచ్చు, పెద్ద ఆటో ఇంకా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నా ఫ్రెండ్ అయితే మార్నింగ్ లేచి ఫోన్ చేసి చెప్పాడు, బీచ్ కార్డ్ని అయితే బోట్ ఉంది ఆట తంది. కొంచెం ఇటు సైడ్ మన పోర్టుకి దగ్గరగా తీసుకొచ్చి అయితే పెట్టమన్నాడు. మళ్ళీ ఒకసారి అది పోలీస్ స్టేషన్ లోపలికి తెలియదు. ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు అబ్బా. మరి ఇంత ఎక్కువైతే ఎలా? దుబ్బుకుంటారు, నేను ఎక్కుతా అని. అందరు ఎక్కచ్చు, ఏం కాదు. మనం ఏదో ఇప్పుడు వెళ్ళిపోదాం బోట్ కాడికి. అయితే నాకెందుకు పోలీస్ కార్ సౌండ్స్ వినిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక మేడ ఉంది, అడుగుదాం. పోలీస్ కార్లు అయితే వచ్చేసాయి. ఆ మేడని చంపేశారు. ఒక్క ఆమెను చంపేశారు పోలీసు వాళ్ళే. అరే పోలీసు వాళ్ళు ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, ఇంకా వీళ్ళని ఏం చేస్తారు? మేడం ఆటో ఎక్కుతారా? మేడం అయితే ఆటో ఎక్కనంటుంది. చూద్దాం మనం అయితే. ఇప్పుడైతే సీపోర్ట్కి వెళ్ళిపోదాం. పోలీసు వాళ్ళు ఇప్పుడైతే పోలీసు వాళ్ళు అయితే ఎవ్వరు రావడం లేదు. నేనైతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడైతే ఆటో దిగేసాం. పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీస్ కార్ వచ్చేసింది మన కోసం. పోలీస్ స్టేషన్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో చూపించాను. వాడి వల్ల లీవ్, అందుకోసం వాడు బతికిపోయాడు. లేదంటే పోలీస్ స్టేషన్ విధ్వంసం యూస్ చేసినాం మనమైతే. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. పెద్ద యాక్సిడెంట్ అయినా వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాను. వాడి కార్ని ఏం చేసిన వాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. మనమైతే మళ్ళీ పోలీస్ కార్లో అక్కడికి అయితే వెళ్ళిపోదాం.
బుగాటితో ఉన్న పోలీస్ కార్ని గుర్తించండి, వీడిని అయితే తీసుకుపోదాం. పోలీస్ అని పేరు చెప్పించి బెదిరించేసి వీని కారే తీసుకుపోదాం. ఇంకా పోలీస్ కార్ తీసుకో, వెళ్ళిపోదాం. మనం అయితే మన ఆటో దగ్గరికి వెళ్ళిపోదాం. సేమ్ అలాంటి కారే ఎక్కడ కొట్టేసి బీచ్ అయితే ఇక్కడనే ఉంది, ఇక్కడనే ఉందట బోట్ అయితే తీసుకున్నాం. ఆటో అయితే తర్వాత తీసుకోవచ్చు. చూద్దాం ఎక్కడ ఉందో బోట్ అయితే. ఇక్కడే కనిపిస్తుంది అవ్వ, ఇక్కడే ఉంది బోట్ అయితే. వెళ్దాం ఫాస్ట్గా. బోట్లకి అయితే ఎక్కుదాం. వెళ్ళి బోట్లోకి వెళ్ళి చెట్ పోటుకి దగ్గరగా అయితే పెట్టమన్నాడు. వాడి బోట్ అటు నిన్న వరద వచ్చింది, వరదకు మొత్తం కొట్టుకుపోయింది బోట్. ఎక్కుదాం. ఓకే, బోట్లకి అయితే కొన్ని నీళ్ళు వచ్చేసాయి, ఏం కాదు, మనమైతే వెళ్ళిపోదాం. వరద వచ్చిందని ఎవ్వరు రాలేదు బీచ్కి అయితే. ఇక్కడైతే బోట్ని అయితే పెట్టేద్దాం. కంట్రోల్ అవును, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది, బోట్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? బోట్కి దగ్గరలో పెట్టమంటే బీచ్లో పెట్టేసాం. ఇంద్రా అని తిట్టేస్తాడు వాడిగా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైతే మన మంత్రశక్తులతో డైనోసార్లు రప్పించేసాం. అదేలేండి మన చీట్ కోడ్స్. అన్నీ వచ్చేసాయి. ఇంకొకటి బ్రాంక్. ఇప్పుడు ఒక కార్ అయితే తీసుకుందాం. మనం కార్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్, డైనోసార్లు మాత్రం వెళ్తున్నాయో. జీటీఆర్ అయితే వచ్చేసింది. బోట్ మాత్రం లోపలికి దెబ్బకుంటుంటుంది, దూరంగా ఉంటుంది. ఫస్ట్ బోట్ని అయితే లోపలికి దొబ్బుదాం. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోయింది అది. ఇంకా మనమైతే వెళ్ళిపోవచ్చు. డైనోసార్లు ఊళ్ళోకి వెళ్ళి అలా కల్లోలం సృష్టిస్తాయి. ఇంకా చిన్న డైనోసార్ టీరెక్స్ కూడా స్పాన్ అయింది. టీరెక్స్ వీళ్ళకుంటే టీరెక్స్ వచ్చింది కాబట్టి టీరెక్స్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది నగరంలోకి. అమ్మా చాలా పెద్ద. వీటితోనైతే స్టంట్స్. మనం ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆటోనైతే స్పాన్ చేస్తాం. ఆటో ఎక్కి పోవాలి. ఇదే టైం, అందరినీ ఆటోలు ఎక్కించుకొని పోవచ్చు. డైనోసార్లు వచ్చాయని. సార్ డైనోసార్లు వచ్చినాయి, టక్కన ఆటోలోకి ఎక్కండి, మీ ఇంటికి దింపేస్తాం. ఎక్కండి సార్. ఈసారి అయితే ఎక్కుతలేడు, మనమైతే వెళ్ళిపోదాం. డైనోసార్స్ ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిపోదాం. పోలీసులు ఉన్నారో లేదో అని మనకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనం చూద్దాం. స్ట్రాంగ్ ఆటో వెళ్ళిపోదాం మనమైతే ఫాస్ట్గా. ఫస్ట్ అయితే ఎవ్వరు ఎక్కలేదు మన ఆటో. పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడానికి చాలా ట్రై చేశారు, కానీ ఎక్కువ మంది అయిపోయే వరకు ఎవ్వరు ఎక్కలేకపోయారు. వెళ్ళిపోదాం. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. ఫ్యాన్స్ అబ్బా, 3 పోలీసులు ఉరికేస్తున్నారు మన కోసం. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇలాగైతే కాదు, వీళ్ళని
కిల్ వద్దు, మనం కూడా మన పని కూడా అయిపోతుంది. కిల్ చేయొచ్చు. వచ్చేసారు, కిల్ చేసేద్దాం ఫాస్ట్గా. వీళ్ళనైతే అయిపోయింది, వీళ్ళ పని అయితే అయిపోయింది. 3 స్టార్స్ పడ్డాయి. అంటే ఇప్పుడు పోలీస్ లోపలి మనమైతే వేసాడు. ఇప్పుడు దేనికి పనికిరామంట. హలో గైస్, నేనైతే మీ లైట్నింగ్ సెట్ చేయమని. మా నాన్న అయితే ఒక ఆటో డ్రైవర్. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎలా ఉంటాడో నాకే తెలియదు, మరి చూద్దాం. బయట నుంచి లోపలికి ఎలా వచ్చాను నేను? అమ్మా, ఏమో జరుగుతుంది ఇక్కడ. మా అమ్మనైతే నాకు చెప్పింది మా నాన్నగారు డైనోసార్ని తీసుకురాగలరని. ఇప్పుడైతే మా అమ్మకు ఫోన్ చేద్దాం. మా అమ్మగారు అయితే చెప్పింది, చిన్నప్పుడు మా నాన్న ఒకరికి అప్పైతే వాళ్ళని ఏమంటే మన పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న ఆయన చంపేశాడని. పోలీసు వాళ్ళు అందరూ కలిసి మా నాన్న చంపేశారట. ఇప్పుడు టైం ఫర్ రివెంజ్. వెనకాల అయితే ఆటో ఉంటున్నారు. ఇక్కడ ఉంది మన ఆటో. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్లకు. ఫ్రెండ్, నేను దగ్గర రాగానే నాకు సడన్గా ఆటో వాణ్ అనుకుంటే సాంగ్ అయితే వినిపించింది. నేనైతే ఆటో ఎక్కేసి అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉండేనట. మా అమ్మ ఊరెళ్ళిపోయింది. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. మేడం ఆటో ఎక్కుతారా? మేడం ఎక్కుతాను అనట్లేదు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆటో అయితే నాకు నడపరా, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు పోలీస్ స్టేషన్, ఇల్లు నుంచి దగ్గర పోలీస్ స్టేషన్. ఇప్పుడు పోలీస్ స్టేషన్, అదే పోలీస్ స్టేషన్, అదే ఆటో. మీ అందరికి నా చేతిలో ఉంటుంది. డైనోసార్లను పుట్టించి డైనోసార్ చేతిలో మీ పోలీస్ స్టేషన్ కట్టం. వీళ్ళందరినీ ఇట్లా కాదు, స్టిక్కీ బాంబ్స్ వేసి లేపిద్దాం. వీళ్ళ సీట్ వెనకాల పెట్టేస్తే వీళ్ళు డైనోసార్ ఎటు వెళ్తుంది? మెట్లకి ఎటు పోతుంది డైనోసార్? చీరకి అన్నీ పెట్టేద్దాం. మీరు కదా మా నాన్నని చంపింది, మీకుంటుంది ఇప్పుడు. ఇప్పుడు నీ తలకు పెడితే అంతే. ఇక్కడ కూర్చున్నాడే మా నాన్న మీద కేసు పెట్టింది. వీళ్ళు మాత్రం ఊరికి ఏడ్చిపెట్టాను. వాడు అనుకోకుండా బతికిపోయాడు. పోలీస్ స్టేషన్ నుండి ఎవ్వరిని విడిచిపెట్ట. ఒక్క సాక్ష్యం కూడా ఉండద్దు, సాక్ష్యాలు అనేటివి ఉండదు. జైలు నుండి అదే ఖైదీ ఉన్నాడు. నువ్వే కదా మా నాన్నని కాల్చింది. ఇప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడు అందరి అనిపోయారు. మనమైతే లోపలికి వెళ్ళి అక్కడేం ఎత్తున్నారా? నువ్వు మీదికి ఎక్కి నువ్వేం ఎత్తున్నా? సీసీటీవీ సర్వేలెన్స్ అయితే ఉండనే ఉండదు ఇక్కడ. ఇలా కాదు, దీన్ని మిసైల్తో లేపిద్దాం. ఏమైతే లేదు దీనికి.
మిషేలే బెటర్ దీనికి. ఏం కాలేదు. ఇక్కడ ఇంకోటి ఉంది, దీనికి కూడా ఏమైతే లేదు. కనీసం చిన్న షేక్ అవ్వలేదు బోర్డ్స్ కన్నా లైట్స్ కన్నా. అందుకే ఫ్రెండ్స్ మేడ్ ఇన్ ఇండియా అంటారు. ఇక్కడ ఉన్న ఏ సాక్ష్యం మిగిలకూడదు, సాక్ష్యాన్ని అంతం చేసేస్తా. వీని పని అయితే అయిపోయింది ఇప్పటికైతే. వీరు కూడా చూశాడు మా నాన్న చావుని కల్లారా. ఇప్పటికైతే నా పగ దిగిరిపోయింది. వీళ్ళనైతే పోలీస్ స్టేషన్ని లేపేద్దాం ఇప్పుడు మనం. ఇక్కడైతే నేను స్టిక్కీ బాంబ్స్ అన్నీ వేసేసా. పోలీస్ వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆటో వేసుకొని వెళ్ళిపోదాం. స్టిక్కీ బాంబ్స్ గురించా ఇప్పుడు కథ. పోలీస్ స్టేషన్ పని, పోలీస్ స్టేషన్ కథ. అయితే మనం ఆటో వేసుకొని వెళ్ళిపోదాం. నాకైతే సైలెంట్ సౌండ్ వినిపిస్తుంది. మనం పోలీస్ స్టేషన్ అయితే అంతం చేసాం, అందుకోసం వినిపిస్తుంది కావచ్చు. వచ్చేసారు పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసారు. దమ్ము ఉంటారు అందులో ఇక్కడికి వచ్చి. మనం మిస్సైల్గానే అయితే పట్టుకొని ఉన్నాం. ఓ మా నాన్న కోసం నా ప్రాణాలు కూడా అర్పించాను. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు లైక్ గేమర్.